సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూర్ మున్సిపల్ ఆస్తి పన్ను 42% వసూలు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వెల్లడి. ఏప్రిల్ 4న తైబజార్ స్లాటర్ హౌస్ బహిరంగ వేలంపాట మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు. నవంగి రైతు సహకార సంఘంలో ఎరువుల కొరత లేకుండా చూశా సర్వసభ్య సమావేశంలో చైర్మన్ వెంకటరామరెడ్డి. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ చేపట్టాలి, తాండూరులో నిరసన చేపట్టిన క్రైస్తవులు. భక్తి శ్రద్ధలతో రక్తమైసమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించిన భక్తులు. పెద్దేముల్లో వాటర్ ఫిల్టర్ తైబజార్ వేలం పూర్తి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్లో తాండూరు పట్టణ ప్రజలు 42% ఆస్తి పన్ను బకాయిలు చెల్లించారని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. ఆస్తి పన్ను రుసుములో 90% రాయితీ కేవలం 2 రోజులు మాత్రమే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. తాండూరు పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ ఆస్తి పన్ను కోసం సిబ్బంది అందుబాటులో ఉంటారని, తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కూడా ఆస్తి పన్ను చెల్లించవలసిన బకాయిదారులు సిబ్బందిని కలిసి చెల్లించి రసీదును పొందాలని సూచించారు. మున్సిపల్లో 100% ఆస్తి పన్ను చెల్లించడం తమ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. మనకు తాండూరు పట్టణానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఇప్పుడు మీకు చెల్లించవలసిన బకాయిల పైన 90% పెనాల్టీ మాఫీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరు. మనము ప్రస్తుతం ఇప్పటి వరకు 42% ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మిగతా ట్యాక్స్ కూడా 100% కలెక్ట్ చేయడానికి శ్రాయశక్తిలో కృషి చేస్తున్నాం. కానీ మనకు సమయం చాలా తక్కువ ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఎవరు ట్యాక్స్ పే చేయవలసి అనుకున్న మున్సిపల్ కార్యాలయంలో స్పేర్ ల్యాబ్ మిషన్ పెట్టుకొని అందరూ అవైలబుల్గా ఉంటారు. బయట కూడా ప్రతి వార్డు వైజ్గా ప్రతి ఏరియా వైజ్గా కూడా బిల్ కలెక్టర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. మీకు బిల్ కలెక్టర్ అందుబాటులో లేకపోయినా మన మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీరు ట్యాక్స్ చెల్లించి రసీదు పొందగలరు. ఈ సదావకాశాన్ని ఈ 4 రోజుల టైమే ఉంది, మీరు అందరూ కూడా వినియోగించుకోగలరని కోరుచున్నాను. ఏప్రిల్ 4న తైబజార్ స్లాటర్ హౌస్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. 2025-26 సంవత్సరానికి తైబజార్ స్లాటర్ హౌస్ వసూళ్ల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నామని, వేలంపాటలో పాల్గొనేవారు తాండూరు మున్సిపల్ కు ఎలాంటి బకాయిలు ఉండరాదని సూచించారు. తైబజార్ కు 50,000, స్లాటర్ హౌస్ కు 10,000 తాండూరు పురపాలక సంఘం పేరున డీడీ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. మున్సిపల్ నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది కమిషనర్ తెలిపారు. నియమ నిబంధనలు పాటించకపోతే మళ్లీ బహిరంగ వేలం నిర్వహించవలసి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తాండూరు పురపాలక సంఘం సంబంధించినటువంటి స్లాటర్ హౌస్ కానీ తైబజార్ కానీ మనము 4 తారీఖు రోజు ఏప్రిల్ 4 తారీఖు రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా తైబజార్కి వచ్చేసి 50,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్లాటర్ హౌస్కి వచ్చేసి 10,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రెండు కూడా 4 తారీఖు రోజు 11 గంటలకు మన మున్సిపల్ కార్యాలయం నందు వేలం నిర్వహించడం జరుగుతుంది. వేలం పాటలో పాల్గొన్న తర్వాత వాళ్ళు 1/3 స్పాట్లో డబ్బులు పే చేస్తే వాళ్ళకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు పే చేయకపోతే మళ్ళీ తిరిగి వేలము 3 రోజులు ఛాన్స్ ఇచ్చేసి తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుంది. ఇటు వేలంలో పాల్గొనదలిచిన వాళ్ళు మున్సిపల్ కార్యాలయంకు ఎటువంటి బకాయిలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ఆస్తి పన్ను కానీ ఎటువంటి బకాయిలు లేకుండా ఉండవలసి ఉంటుంది. దీంట్లో ఇంతకుముందు ఎవరైనా బకాయిలు ఉన్న వాళ్ళు ఉంటే అటువంటి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వేలంలో పాల్గొన్న వాళ్ళు డబ్బులు చెల్లించి ఎంబడే రసీదు పొంది ఆర్డర్ ద్వారా మీరు తైబజార్ కానీ స్లాటర్ హౌస్ కానీ చేసుకోవడానికి వీలవుతుంది.
తాండూర్ పట్టణంలోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు డాక్టర్లకు యాజమాన్యం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అధినేత చైర్మన్ విఠల్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు వల్ల మత సామరస్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందర్ నాయక్, డాక్టర్ రాజు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాండూరు మన రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదరులకు మా యొక్క హాస్పిటల్ తరఫు నుంచి విస్తరించు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు నా పార్ట్నర్ అయిన డాక్టర్ చంద్రరావు గారు, అదేవిధంగా మరి మా డాక్టర్ రాజనాయక్ గారు, మా యొక్క బిల్డింగ్ ఇంజనీరు ముక్తార్ సార్, మా తమ్ముడు ఇంజాజ్ బాబా, రజాబాయ్ అందరం కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు. దాదాపుగా 41 రోజు మరి రంజాన్ మాసంలో కూడా దీక్ష చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరులు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి. దాంతోపాటు ఆరోగ్యం కూడా మనం అందరం ఉండాలి. మరి అందరూ కూడా ముందుగా తాండూరు పట్టణంలో కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నవంది రైతు సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ వెంకటరామిరెడ్డి అధ్యక్షతన బషీరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నవంది రైతు సహకార సంఘం పాలక మండలిని 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని 4 ప్రాథమిక రైతు సహకార సంఘాలలో నవంది పిఎస్ఎస్ పరిధిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూశామని చైర్మన్ తెలిపారు. ఒకప్పుడు నష్టాలలో ఉన్న సొసైటీని ప్రస్తుతం లాభాల బాటల్లో నడుస్తున్నదని చైర్మన్ తెలిపారు. త్వరలో రైతుల కోసం ధాన్యం నిల్వ ఉంచడానికి గోదాంను మరియు పెట్రోల్ బంకును ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, డైరెక్టర్లు గోపాల్, రంగారెడ్డి, నవీన్ రెడ్డి, అశోక్ గౌతమ్, శ్రీనివాస్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనసూయాబాయి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఇంకా 6 నెలలు మాకు రైతులకు సేవ చేయడానికి
అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా పాలకవర్గం ఏర్పాటు అయిన రోజు నుండి అందరం కలిసికట్టుగా ఎక్కడ విభేదాలకు తావీయకుండా మరి రైతులకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ మా సొసైటీని దినదిన అభివృద్ధి లోపలికి తీసుకొని వెళ్తున్నాం. ఇందులో భాగంగా మేము అధికారాన్ని చేపట్టిన రోజు 95 లక్షలతో ఉన్న గోల్డ్ లోన్ను ఈరోజు 5.5 కోట్లకు తీసుకెళ్ళినాం. అలాగే బసిరాబాద్లో ఉన్న ఎరువులు అనేటివి ముఖ్యంగా నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా వికారాబాద్ జిల్లాలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఎరువులను స్టార్ట్ చేసినామో ఏ రోజు కూడా మా సొసైటీలో లేదనకుండా రైతు తాండూరులో దొరకకుండా బసిరాబాద్కి వచ్చి మరి ఎరువులు తీసుకొని పోవడం జరిగింది. మేము ఆ రకంగా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం రైతుల కోసం. దీని ద్వారా ఎంత వచ్చిన ఆదాయం? 58,21,000 ఈ సంవత్సరం వ్యాపారం చేసినాం. మొత్తం 2023-24 సంవత్సరానికి సంబంధించిన వీటన్నిటిని మా సొసైటీ చేసినటువంటి వ్యాపార లావాదేవీల మీద అన్నిటి మీద మరి ఆడిట్ జరిగినప్పుడు 2023-24కి దాదాపు మా సొసైటీ 1,20,00,000 మరి ప్రాఫిట్లో ఈరోజు మేమున్నాం. ఒక మిషన్ దొరుకుతలేదు, దానికోసం కొంత పెండింగ్ అయింది. నిన్న మెకానిక్లు వచ్చారు, అది కూడా ఈ 2-3 రోజులలో స్టార్ట్ అవుతుంది. మేము పాత బిల్డింగ్ని డిస్మెంటల్ చేసి మాకు వ్యాపారానికి వాడుకోవడానికి ప్లేస్ లేనందున మరి పక్క బిల్డింగ్లో గూల్కి అక్కడ షెడ్ వేయడం జరిగింది. అది కూడా ఇంకొక 1-10 రోజుల్లో పూర్తి కంప్లీట్ అయ్యి మరి ఈ 2 కార్యక్రమాలను గోదాం ఇది ఎన్ని మెట్రిక్ టన్నులు? ఇది 1000 మెట్రిక్ టన్నులు. 56 లక్షల అంచనా 100 మెట్రిక్ టన్ 1000 మెట్రిక్ టన్నుల గోదాం. ఈ 2 త్వరలో ప్రారంభిస్తారు. త్వరలోపల ప్రారంభిస్తాం. పెట్రోల్ బంక్ది కలెక్టర్ దగ్గర ఎన్ఓసి వచ్చేడుతున్నది. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ లెటర్స్ ఇచ్చినాయి. ఆ ఎన్ఓసి రాగానే ఇమ్మీడియట్గా అది కూడా ప్రారంభిస్తాం. మాకు ఈ మధ్యనే మీటింగ్ పెట్టి మరి మన ఎమ్మెల్యే గారు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరి బసిరాబాద్ మండలంలో సొసైటీలను ప్రభుత్వం ఎక్కువ చేసే ఉద్దేశం ఉన్నది. అంటే కొద్దిగా రైతులకు సులభతరంగా మరి రైతుల దగ్గరనే మరి సొసైటీ వ్యవహారాలు నడపడానికి మరి ప్రతిపాదనలు అడిగిండ్రు వాళ్ళు. ఇక్కడ సొసైటీ ఒకటే చాలా, లేకపోతే ఇంకేమైనా కావాలన్నా మేము అడిగినప్పుడు మేము అందరం మా పాలకవర్గం కూడా తీర్మానం చేసి కాసింపూర్లో మా ఆస్తి ఉన్నది, మా ప్రాపర్టీ ఉన్నది, అక్కడ పాత సొసైటీ బిల్డింగ్ ఉన్నది. అక్కడ కాసింపూర్లో ఇంకొక సొసైటీని ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రతిపాదించినాం. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మరి రేపు పొద్దున కొత్త సొసైటీ ఏర్పాటు అయితే అక్కడ మరి వ్యవహారాలు నడుపుకోవడానికి అక్కడ ఉన్న బిల్డింగ్ శిథిలావస్థలు ఉన్నది. కాబట్టి ఇప్పుడు మా సమావేశంలో చర్చించి అక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ను అక్కడ ఏర్పాటు చేసి మరి రేపు పొద్దున కొత్తగా సొసైటీ ఏర్పాటు చేస్తే అక్కడ
అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి, పరిపాలన అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. ఈరోజు మీటింగ్ ఇది అన్నీ ఇట్లనే వాడుకుంటున్నాం కాబట్టి పైన స్లాబ్ వేసి ఒక మీటింగ్ హాల్, ఒక గెస్ట్ రూమ్ లాగా, అంటే ఎవరైనా విఐపి వచ్చినా, ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినా బాత్రూము, టాయిలెట్, తర్వాత బెడ్రూమ్, అంటే ఒక అటాచ్డ్ బాత్రూమ్, బెడ్రూమ్ ఒకటి, తర్వాత ఒకటి మీటింగ్ హాల్. మొన్ననే ఇంజనీర్ వచ్చిండు, ఇంజనీర్ వచ్చి ఎస్టిమేట్ కూడా వేసిండు, కొత్త స్లాబ్ వేసి దానికి ఎంత వ్యయం? అంటే ఆయన అప్రాక్సిమేట్లీ ఒక 30 లక్షలు అవుతుందని అంటే మనం ఎస్టిమేట్. ఎందుకంటే నాబార్డ్ వాళ్ళు మళ్ళీ ఏముంటుందంటే ఇప్పుడు గోదాంకి ఏదైతే అప్పుడు అమౌంట్ ఇచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ చేపట్టాలని తాండూరు క్రైస్తవులు డిమాండ్ చేశారు. ఫాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పదంగా మృతి చెందాడని, వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. తాండూరు పట్టణంలోని మార్వాడి బజార్ మెథడిస్ట్ చర్చ్ ఫాస్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మెథడిస్ట్ చర్చ్ నుండి శాంతిమహల్ చౌరస్తా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నుండి తాండూరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొవ్వొత్తులను వెలిగించి పాస్టర్ ప్రవీణ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై తరచూ దాడులు నిర్వహించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. లోటుని దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం తీరని లోటు రెండు తెలుగు రాష్ట్రాలకి. చక్కగా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి క్రైస్తవ గళం, క్రిస్టియన్ వాయిస్ ప్రవీణ్ పగడాల. ఆయన అనేకులకి మేలు చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి, అనాథ పిల్లల్ని పోషిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేపడుతూ క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ప్రవీణ్ పగడాల. ఆయనని అత్యంత క్రూరంగా, అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన హింసించి ఆయనకి హత్య చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది తీవ్రంగా నేరస్తుల్ని శిక్షించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రైస్తవుల యొక్క మనోభావాలకి దెబ్బ తగలకుండా సత్వరమే న్యాయాన్ని జరిగించాలని, న్యాయాన్ని చేకూర్చాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. We want justice. We want justice. We want justice. We want justice. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, మతోన్మాద చర్యలు నశించాలి, 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 నశించాలి. క్రైస్తవులపై దాడులు, ప్రవీణ్ పగడాల కుటుంబానికి సత్వరమే న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగాలి, 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 జరగాలి. పాస్టర్లపై హత్యలు చేయడము, ఈ కుట్రపూరితమైన విద్వేషాలు రేపుతున్న మతోన్మాదులు యేసు నామములో నశించుదురు గాక. వారు ప్రత్యేకంగా మన దేశంలో ఐక్యత వచ్చును గాక అంటున్నాం. ఈయన గొప్ప వక్త ఎవరు అంటే ప్రవీణ్ పగడాల గారు. ఆయన తిరుమలగిరిలో ఉంటారు. వారు విశాఖకు కొన్ని మీటింగ్స్ నిమిత్తమై వెళ్తూ ఉండగా అక్కడ దుండగులు ఆ టోల్ గేట్ దగ్గర ఆయనను చంపేశారు. మరి కట్టెలతో కొట్టి అక్కడ పడేశారు. ఆయనకున్న హెల్మెట్ లారీ వెళ్తే కూడా పగిలిపోదు, అది అమెరికా నుండి తెప్పించిన హెల్మెట్. మరి అలాంటి ఘోరమైన సంఘటన, హత్య వారు చేశారు. కాబట్టి ఈ హత్య ఎవరైతే పాస్టర్ గారు చేశారో వారందరూ కూడా బయటికి వచ్చేంత వరకు మా యొక్క మరి నీరసన మేము ఆపకుండా మరి ప్రార్థనలు కూడా కొనసాగిస్తూ ఉంటాం. మాకు విజయం కలుగునంత వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు, ప్రత్యేకంగా హంతకులు దొరికినంత వరకు, మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, మరి అంతేకాకుండా ప్రత్యేకంగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి, పెద్దలందరికీ కూడా పొలిటికల్ లీడర్స్కు మేము విజ్ఞాపన చేస్తూ ఉంటాము. అలాంటి గొప్ప మేధావి, గొప్ప వక్త, మహా గొప్ప మరి ప్రవక్త ఆయన, ఒక మంచి క్రైస్తవ లీడర్. అనేకులకు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీల నుండి చాలా సహాయం చేసిన వ్యక్తి. అనాథలను, విధవరాలను, మరి చాలా నిరుపేదలను ఆదుకుంటున్న
ఆ యొక్క గొప్ప వ్యక్తిని మరి హంతకులు హత్య చేశారు. అలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు. మరి హైందవ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాము, ఏందనంటే మీ దగ్గర కొంతమంది పూజారులు, కొంతమంది మాదులు మిమ్మల్ని ఉంటున్నారు. అలాంటిది మంచిది. తాండూరు పట్టణంలోని మర్రి చెట్టు కూడలి ప్రాంతంలో వెలిసిన రక్తమైసమ్మ అమ్మవారికి భక్తులు వచ్చి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు. అమ్మవారికి బోనాలు సమర్పించినారు. రక్తమైసమ్మ దేవాలయం. తాండూరులో ఉన్న కట్టమైసమ్మకి నేను ఈరోజు బోనాలు సమర్పించినాము. మాది వచ్చేసి ఇక్కడి లోకలు. అమ్మవారు చాలా పౌరంగా ఉన్నది. చాలా ఘనమైన శక్తులు ఈ అమ్మవారికి. ఈ అమ్మవారు చాలా ఆజ్ఞలు అనుకున్న వాళ్ళ కోరికలు మనస్ఫూర్తిగా తీరుస్తుందని నేను అనుకున్నా కానీ కోరిక తీర్చిందని ఈరోజు సమర్పించిన బోనాలు నేను, నా కుటుంబ పిల్లలు, నా సముద్రంలో ఉన్న ఈ తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ శ్రీ కట్టమైసమ్మకి రక్తమైసమ్మ మంచిగా ఉండాలని, అందరికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిచెట్టు కోడాలి రక్తమైసమ్మను ఆన సంప్రదించాలని ఈ తాండూరు లోపల ఉన్న మరిచెట్టు సకల సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దెముల్ గ్రామ పంచాయతీలో తైబజార్ వాటర్ ఫిల్టర్ వేలంపాటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంపాటలో పాల్గొన్న వారికి నియమ నిబంధనల ప్రకారం తైబజార్ వాటర్ ఫిల్టర్ నిర్వహణ పత్రాలను అందజేశారు. 75,000 కొండా నరసింహులు 75,000 సాగలి రంగయ్య 80 కొండా నరసింహులు 80,000 ఒక 100 84,000 రాములు 90,000 వచ్చే సభ్యులు సిబ్బంది అందరూ మిగిలిన అంటే దీని గైడ్లైన్స్ నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకన్నా ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది. అయితే మనం నోటీస్ బోర్డులో ఇచ్చి నోటీస్ ఇచ్చి క్లారిటీగా ఒక్క దుకాణంకు 20 రూపాయలు మాత్రమే మా దృష్టికి రావచ్చు. మళ్ళీ మా దృష్టికి వస్తే మీరు కూడా మన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.